అమ్మమ్మ. ఇది మా అమ్మమ్మ కథ. బహుశా ఇది చాలామంది అమ్మమ్మల కథే అయ్యుండొచ్చు. మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఇవాల్టికి సరిగ్గా ఏడాది. అమ్మమ్మ ఒక ఎమోషన్. ఇప్పుడు మాత్రం ఒక మెమరీ అయిపోయింది. మీ అమ్మమ్మ అనే ఎమోషన్ మెమరీ అవ్వకముందే ఇవ్వాల్సినంత టైం ఇచ్చేయండి. గడపగలిగే అంత టైంని గడిపేయండి. ఉన్నప్పుడు ఏమిటి దీని చాదస్తం అనిపిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళిపోయాక మనకి కలిగే బాధ చాలా 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 నొప్పిగా ఉంటుందండి. ఇక మా అమ్మమ్మ కథలోకి వెళ్ళిపోదామా? ముసలిదే కానీ మహానుభావురాలు. 3 పిల్లలు, 6 మనవలు. వెళ్ళిపోయే సమయానికి 3 మునిమనవాళ్ళని చూసేసింది. ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా వీలుంటే నలుగురికి పెట్టాలి తప్పితే ఎవ్వరి దగ్గర చేయి చాచకూడదు అనుకునే గుణం. తనలాగా తన పిల్లలు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అని చేయాల్సిన సపర్యలన్నీ చేసే వెళ్ళిపోయింది. పాతకాలపు మనిషి అయినా ప్రస్తుత తరాలకి తగినట్టు మోడర్నైజ్డ్ థాట్ ప్రాసెస్ ఉండేది. విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఇండిపెండెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. సెల్ఫ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. నాకు 38 ఏళ్ళు వచ్చే వరకు నాతోనే ఉంది అని ఆనందపడాలో, మమ్మల్ని విడిచి అప్పుడే వెళ్ళిపోయింది అని బాధపడాలో అర్థం కాని అయోమయం. నేనైతే ఒక రకంగా చాలా తృప్తిగా ఉన్నా. 8 వయసులో ఇంక చేయడానికి జీవితంలో ఇది మిగిలిపోయింది అనే రిగ్రెట్ లేకుండా ఈ భూమి మీదకు వచ్చినందుకు తను చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయింది అనుకునే తృప్తి మాత్రం నాకు చాలా ఎక్కువగా ఉంది. నా ఆలోచనలో నిజం ఉందో అబద్ధం ఉందో లాజికో ఇల్లాజికలో నాకు తెలియదు, కానీ ఒక జీవి తన శరీరం నుంచి విడిపోగానే శరీరం నుంచి విముక్తి కలుగుతుందేమో, కానీ భవబంధాల పేరుతో ఉన్నవాళ్ళని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆ శరీరం నుంచి విడిపోయిన జీవన్ సంతోషంగా ప్రశాంతంగా భగవంతుని చేరుకోలేదేమో అనేదే నా అభిప్రాయం. అందుకే నేను మాత్రం వీలున్నంత వరకు మా అమ్మమ్మతో గడిపిన ఆనందకరమైన క్షణాలని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాను తప్పితే అస్సలు బాధపడను. ఇక ఈ వీడియో చూస్తున్నారా? మా అమ్మమ్మని నేను చివరిగా చూసినటువంటి రోజు. ఈ యుద్ధం ఏమిటి అనుకుంటున్నారా? వెళ్ళిన ప్రతిసారి డబ్బులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. వద్దు అంటే మాత్రం రావణ యుద్ధమే. ఇలా వెళ్ళిన ప్రతిసారి చేతిలో చాటుగా డబ్బులు పెడుతూ ఎవ్వరికి చెప్పకే అని అందరికీ వినబడేలా చెప్పేస్తుంది పిచ్చిది. అదేమిటో కానీ ఈరోజు వందలు వేలు లక్షలు సంపాదిస్తూ ఉన్న అమ్మమ్మ ఇచ్చిన ఆ 10 రూపాయలు చేతిలో పెట్టుకొని ప్రపంచంలో నాకన్నా ధనవంతురాలు లేదేమో అనే గర్వంలో ఉండేదాన్ని. ఎంత వద్దన్నా చెప్పలేదు. 6th సెన్స్ చెప్పిందో ఏమిటో వెళ్ళిపోతానని. ఈ డబ్బులు నేను నీకు ఇచ్చే చివరి డబ్బులు కావచ్చు, మళ్ళీ నువ్వు వచ్చేసరికి నేను ఉంటానో ఉండనో అని కూడా చెప్పింది. ఎంత వద్దన్నా బలవంతంగా డబ్బులు మాత్రం నా చేతిలో పెట్టింది. నేను కూడా ఆనందంగా తీసుకున్నాను. నా చిన్నప్పటి రోజులన్నీ తలుచుకొని మురిసిపోయింది. అదిగో మా అమ్మమ్మ నాకు పెట్టిన చివరి ముద్దు, చివరి వీడుకోలు. తాత అమ్మమ్మ కన్నా 34 నెలలు ముందుగా వెళ్ళిపోయారు. అయినా మా అమ్మమ్మ నా దృష్టిలో మాత్రం దీర్ఘ సుమంగళి. ఎందుకంటే తాత ఫైనల్ జర్నీని దగ్గరుండి పర్యవేక్షించింది. బాలసారి ఎంత అందంగా జరుపుకుంటామో తాత ఆఖరి ప్రయాణాన్ని కూడా అంతే అందంగా జరిపించుకుంది. అమ్మమ్మ తాతని దగ్గరుండి పంపడానికేనేమో అలా వెనకబడిపోయింది. అవును, తాత వెనకపడి మమ్మల్ని అందరినీ విడిచి తాత దగ్గరికి వెళ్ళిపోయింది. పక్కనున్నప్పుడు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు నేను చేసే ప్రతి పనిలో మా అమ్మమ్మ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది. తను ప్రేమించే వాళ్ళని ఇంకెవ్వరూ అంతగా ప్రేమించకూడదు అనే గుణమే అవనివ్వండి, వచ్చిన వాళ్ళకి ఇష్టమైనవన్నీ వడ్డించే తీరే అవనివ్వండి. అబ్బో, మా అమ్మమ్మ చేసే బొబ్బట్లు, కొత్త ఆవకాయ, సున్నుండలు, చేత్తో చిలికిన వెన్న, స్వయంగా ఇంట్లోనే కాచిన నెయ్యి, పప్పులుసు, మెంతి వంకాయ, సజ్జి పులిహోర, అబ్బో అమృతం. ప్రేమించి చంపేసేది రాక్షసి. ఇక ఈ వీడియో చూస్తున్నారా? తాత వెళ్ళిపోయిన కొద్ది రోజులకి అమ్మమ్మని డైవర్ట్ చేయడానికి రకరకాల పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉండేదాన్ని. పేషెన్స్ మొత్తం టెస్ట్ చేస్తూ ఉండేదాన్ని. తాత ఉన్నంత వరకు రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని, కళ్ళ నిండా కాటికి పెట్టుకుని, ఒంటి నిండా నగలేసుకుని కళకళ ఆడుతూ ఉండేది. తాత వెళ్ళిపోయాక బెంగతో దిగులుతో ఇలా అయిపోయింది.
ఈ రూపాన్ని మాత్రం మేము ఎవ్వరం అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయేవాళ్ళం. తాతని అమ్మమ్మ వెళ్ళిపోయే రోజు వరకు కూడా అలా తలుచుకుంటూనే ఉంది. ఇక ఈ వీడియో చూస్తున్నారా, మా కజిన్ మ్యారేజ్లో చిలకపచ్చ చీర కట్టుకొని చిలకలా ఎలా గెంతిందో, ఎంత బాగుందో కదా. ఇంకో 8-9 నెలలు మాత్రమే బ్రతుకుంటుంది అని అమ్మమ్మకి తెలుసో తెలియదు కానీ అదేమిటో ఏ తరానికి తగినట్టు ఆ తరాల్లో కలిసిపోయేది. చిన్నపిల్లలతో చిన్నపిల్ల, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలా చాలా కలివిడిగా ఆనందంగా ఉండేది. ఇక తాత వయసు పెరిగినా ఎప్పటికీ చిన్నపిల్లాడే. మా అమ్మమ్మ కలరు, మా తాత అమాయకత్వం నాకు వస్తే బాగుండేదని ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. ఇక ఇది చూసారా అమ్మమ్మ నాకు మిగిల్చిన జ్ఞాపకాలు. అమ్మమ్మ మడి కట్టుకునేది ఈ బంగారపు రంగు పట్టు చీరని. అమ్మమ్మ వెళ్ళిపోయే ముందు నా చేతిలో పెడితే నేను దాన్ని అలా రీడిజైన్ చేసుకొని కట్టుకొని మురిసిపోతూ ఉంటాను. ఇక ఇది అమ్మమ్మ చివరి రోజుల వరకు కట్టుకున్న నేత చీర. నాకు చిట్ట చివరిగా ఇచ్చిన డబ్బుల్లో ఒక 100 రూపాయల కాగితాన్ని మాత్రం అమ్మమ్మ గుర్తుగా దాచుకున్నాను. ఇక ఇవి అమ్మమ్మ నల్లపూసలు. తాత ఉన్నంత వరకు అమ్మమ్మ మెడలో ఉన్నాయి. తాత వెళ్ళిపోయాక నా మెడలోకి వచ్చాయి. తాత ఎంతో ప్రేమగా కట్టిన పుస్తే అమ్మమ్మ చేతికున్న ఉంగరం. ఇవన్నీ నాకు ఇచ్చి వెళ్ళింది. ఇవన్నీ చూసి వాళ్ళకి వస్తువుల్లో అనిపిస్తాయి కానీ నాకు మాత్రం ప్రాణానికి ప్రాణం. నా ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాయి. ఇక ఇది చూస్తున్నారా, అమ్మమ్మ పెళ్ళికి కట్టుకున్న పట్టు చీర. ఇదే చీరలో మునిమనవల్ని ఉయ్యాలుగా కట్టి వేసింది. ఇక ఇది అమ్మమ్మ పెళ్లి పత్రిక, శుభలేఖ. ఎంత బాగుందో కదా. ఇవన్నీ భద్రంగా దాచిపెట్టుకున్నాను. అమ్మమ్మకి డెఫినేషన్ ఏంటో తెలుసా? 25% అమ్మలా కల్మషం లేకుండా ప్రేమిస్తుంది, 25% గురువు. అమ్మమ్మ చెప్పిన నీతి కథలు ఎవ్వరూ నాకు చెప్పుండ్రు. 100 టెరాబైట్ల మేధస్సు మా అమ్మమ్మది. గురువు అవ్వడానికి జ్ఞానం అక్కర్లేదు, విజ్ఞానం ఉంటే చాలు అని ప్రూవ్ చేసింది మా అమ్మమ్మ. 25% ఫ్రెండ్. మా అమ్మమ్మతో ఆడుకున్న నాట్లు నా ఫ్రెండ్స్తో కూడా ఆడుకుని ఉన్నాను. అండ్ 25% నా రిఫ్లెక్షన్. అమ్మమ్మని చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడల్లా మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఇంత చెప్పి అంతా అమ్మమ్మ గురించే చెప్పాను, ఇందులో తాత కథేది అని అనుకుంటున్నారా? మా తాతకి సపరేట్గా కథ ఏమీ లేదండి బాబు. మా అమ్మమ్మ కథే తాత కథ. అమ్మమ్మలో సగం తాత అయితే తాతలో సగం అమ్మమ్మ. ఇలా ఒకరినొకరు సంపూర్ణం చేసుకున్నారు. బతుకున్నంతకాలం ఒకరితో ఒకరి కోసం ఒకరు, చివరి వరకు ఒకరి వెనకాతలు ఒకరు మమ్మల్ని దీవించి వాళ్ళు మాత్రం ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా దైవాన్ని చేరుకున్నారు. కథ చెప్పి నా గుండె బరువు ఎక్కిపోయింది. మీ అందరినీ విసుగు తెప్పించలేదు కదా. మీకు కూడా ఇలాంటి అందమైన గ్రాండ్ పేరెంట్స్ ఉంటే మాత్రం మీ కథని కామెంట్స్లో షేర్ చేసుకోండి. చదివి మురిసిపోతా, ఆనందిస్తా. బై ద వే, అమ్మమ్మ పేరు అలివేలు మంగ తాయారు, తాత పేరు వెంకటరమణమూర్తి. ఎంత అందంగా ఉన్నాయో కదా ఈ పేర్లు. వీళ్ళ పేర్లు విన్నప్పుడల్లా ఇవి దేవుడు పెట్టినవా, వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టినవా అనిపిస్తూ ఉంటుంది. ఈ అందమైన స్టోరీ కాదు, ఈ అందమైన జీవితం మీ అందరికీ నచ్చింది అని ఆశిస్తూ, ఇలాంటి మెమరీస్ ఏమైనా మీకు మీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే మాత్రం కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ గ్రాండ్ పేరెంట్స్ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన రోజు మాత్రం బాధపడుతూ, ఏడుస్తూ వాళ్ళు పంపకండి. ఆనందంగా పంపించండి. వాళ్ళు కూడా ఆనందంగా భగవంతుని చేరుకుంటారు. ఇన్ని మెమరీస్ ఇచ్చిన మా అమ్మమ్మ తాతకి మేమేమి ఇవ్వగలం? సంపూర్ణమైన జీవితం, ఇండిపెండెంట్ లైఫ్,
మా అమ్మమ్మ సొంతం అనిపిస్తూ ఉంటుంది. బతికితే మా అమ్మమ్మలా బతకాలనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం నిజం. చివరిగా మా తాత, మా అమ్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాగే ఆ దేవుడిని హత్తుకొని ఉన్నారేమో అని నేను అభిప్రాయపడుతున్నాను.